వసుంధర వాళ్ళ ఇంటికైతే కొందరు వచ్చి మా అమ్మాయి ఎంగేజ్మెంట్ ఉందని చెప్పి బొట్టు పెడుతూ పలదనాలు ఇస్తూ పిలుస్తూ ఉంటారు. అలా పిలిచి మేము ఆనందంలో మళ్ళీ కూడా అలా చూస్తూ ఉంటుంది. మీరాని కూడా మీరు కూడా తప్పకుండా రండి అని చెప్పి మీరా కూడా బొట్టు పెట్టి పలదానం ఇస్తూ ఉంటారు. మాలినిని చూసి ఇంకో ముత్తైదువు ఉంది అంటే పక్కనున్న ఆవిడ ముత్తైదువు కాదు, ఆవిడకి భర్త చనిపోయాడు అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఫీల్ అయిన మాలిని అయితే ఏడుస్తూ ఉంటుంది. ఏకంగా వసుంధరతో వాళ్ళు ఇలా అంటూ ఉంటారు, మీరు మాత్రమే రండి, మీ అమ్మాయిని మాత్రం మీతో తోడు తీసుకురావద్దు అని వసుంధర వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే వసుంధర అయితే మళ్ళీతో ఇలా అంటూ ఉంటుంది, నువ్వు చేసిన దానికి నా కూతురు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. నీ భర్త నువ్వు చేసిన పనికి నా కూతురు అందరి దగ్గర మాటలు కాయాల్సి వస్తుంది. అందరి దగ్గర అందరూ దాన్ని తక్కువ చేసి మాట్లాడాల్సి వస్తుంది. తన బిడ్డకి తండ్రి లేకుండా చేస్తావు, తనకి పసుపు కుంకాలు లేకుండా చేస్తావు అని చెప్పి వసుంధర అయితే మీరా మీదకి సీరియస్ అవుతూ ఉంటుంది.